ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. అపజయాలు ఎదురైనప్పుడు భయపడవద్దని, అవి విజయానికి నాంది అని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ విద్యార్థులకు సూచించారు. నేటి యువతను వికసిత భారత్ కోసం సిద్ధం చేసే బాధ్యత ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మణిపూర్లో ఈ రోజు తెల్లవారుజాము నుండి వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల్లో 6 మరణించారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్దరిస్తామని బీజేపీ సీనియర్ నాయకులు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు హామీ ఇచ్చారు. గుజరాత్, మహారాష్ట్ర, తూర్పు రాజస్థాన్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వార్తల వివరాలు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో సైనిక్ పాఠశాలను ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, విద్య పరివర్తనకు కేంద్ర బిందువు అని, సమాజంలో మార్పులను తీసుకువచ్చే మాధ్యమం అని అన్నారు. అపజయాలు ఎదురైనప్పుడు భయపడవద్దని, అవి విజయానికి నాంది అని విద్యార్థులకు సూచించారు. 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి భారతదేశంతో పోలిస్తే నేటి భారతదేశంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని అన్నారు. ఈ రోజు ప్రపంచ వేదికపై భారత్ తన విశిష్టతను చాటుతోందని పేర్కొన్నారు. తాను కూడా చిత్తోర్గఢ్లోని సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థి కావడంతో గోరఖ్పూర్ సైనిక్ స్కూల్కు రావడం ఆనందంగా ఉందన్నారు. కొత్తగా నిర్మించిన సైనిక్ స్కూల్ అత్యుత్తమ సౌకర్యాలు, మౌలిక సదుపాయాలను కలిగి ఉందని, దేశంలోని ఇతర సైనిక పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తుందని ఉపరాష్ట్రపతి ప్రశంసిస్తూ, कि शिक्षा वो माध्यम है जो समाज में बदलाव लाता है, समानता पैदा करता है और जो असमानताएं हैं उन पर कुठाराघात करता है. दुनिया में भारत की पहचान आज अलग है और मेरा तो आप सबसे आग्रह है, विनती है कि जो हवन हो रहा है भारत को विकसित राष्ट्र बनाने का, इस हवन में हम हरेक को अपनी आहुति देनी चाहिए. ये समय आ गया है कि हम देश के लिए जो कर सके करना चाहिए, जितना करेंगे वो कम है. నేటి యువతను వికసిత భారత్ కోసం సిద్ధం చేసే బాధ్యత ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో జాతీయ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులతో సంభాషించిన నరేంద్ర మోదీ, ఉపాధ్యాయులు దేశానికి ఎంతో సేవ చేస్తున్నారని, వికసిత్ భారత్ కోసం సమర్థులైన పౌరులను, యువతను సిద్ధం చేసేందుకు మనమందరం కలిసి కృషి చేయాలని ఉద్ఘాటించారు. భారతదేశ వైవిధ్యాన్ని అన్వేషించడానికి ఉపాధ్యాయులు తమ విద్యార్థులను విద్యా పర్యటనలకు తీసుకువెళ్లాలని, ఇది వారి అభ్యాసానికి తోడ్పడుతుందని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న దేఖో అప్నా దేశ్, పీపుల్స్ చాయిస్ పోటీ గురించి విద్యార్థులకు తెలియచేయాలన్నారు. ఈ సందర్భంగా మాతృభాషలో విద్యను అభ్యసించడం యొక్క ప్రాముఖ్యతను నరేంద్ర మోదీ వివరిస్తూ, हम शिक्षा के साथ अभी ऑनलाइन एक कंपटीशन चल रहा है और आपके स्कूल के सब बच्चों ने उसमें हिस्सा लेना चाहिए. देखो अपना देश ऑनलाइन रैंकिंग चल रहा है, लोग वोट कर रहे हैं और उसमें हमारी कोशिश है कि उस राज्य के लोग वोट करके तय करें हमारे राज्य में ये नंबर 1 पर चीज है जो देखने जैसी है, जाने जैसी. एक बार वोटिंग से जो सिलेक्ट होंगे तो सरकार कुछ बजट लगाएगी, वहाँ इंफ्रास्ट्रक्चर तैयार करेगी और उनको फिर डेवलप करेगी. यानी अगर हम सिर्फ स्कूल में बैठे बैठे तय करें तो इस देश में 100 टॉप डेस्टिनेशन टूरिज्म के हम 2 साल के अंदर तैयार कर सकते. एक टीचर कितना बड़ा रिवॉल्यूशन ला सकता है, इसका ये उदाहरण है. మణిపూర్లో ఈ రోజు తెల్లవారుజాము నుండి వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల్లో 6 మరణించారు. జిరీబాం జిల్లాలో సాయుధ అనుమానిత ఉగ్రవాదులు బాధితుడు ఇంటిలో నిద్రిస్తూ ఉండగా కాల్పులు జరిపారు. అనంతరం జిరీబాం పోలీస్ స్టేషన్ పరిధిలోని నంగ్చెపి ప్రాంతంలో 2 వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 3 అనుమానిత ఉగ్రవాదులు సహా 4 వ్యక్తులు మరణించారు. కల్చింగ్ జిల్లాలోని తాంగ్జెంగ్ ఖుంజావోలో కాల్పులు జరుగుతూ ఉండగా 2 వ్యక్తులకు బుల్లెట్ గాయాలయ్యాయి. మొయిరాంగ్ పట్టణంలో స్థానికంగా తయారు చేసిన రాకెట్ బాంబు పేలుడులో 1 మరణించగా 5 గాయాలయ్యాయి. మధ్యాహ్నం పెద్ద సంఖ్యలో ప్రజలు వేర్వేరు ప్రదేశాల్లో ఉన్న 2 మణిపూర్ రైఫిల్స్ బెటాలియన్లకు చెందిన ఆయుధాలు, మందుగుడ్డు సామగ్రిని దోచుకోవడానికి ప్రయత్నించారు. అయితే భద్రతా బలగాలు పరిస్థితిని అదుపు చేసి ప్రజలను చెదరగొట్టాయి. భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ నెల 8వ తేదీ నుంచి సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రియాద్లో జరగనున్న మొట్టమొదటి ఇండియా గల్ఫ్ సహకారం మండలి జీసీసీ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొననున్నారు. కాగా జీసీసీ భారతదేశానికి ప్రధాన వాణిజ్య భాగస్వామిగా ఉంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.
అసెంబ్లీ ఎన్నికల తరువాత జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్దరిస్తామని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు హామీ ఇచ్చారు. జమ్మూలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత తొలిసారిగా జమ్మూ కాశ్మీర్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు చారిత్రాత్మకమని పేర్కొంటూ हमने पार्लियामेंट में कहा है कि चुनाव के बाद उचित समय पर जम्मू कश्मीर को राज्य का स्टेटस हम वापस देंगे। चुनाव के बाद उचित समय पर जम्मू कश्मीर को हम फिर से यूटी से राज्य बनाने का काम करेंगे। కాగా ఈ నెల 18వ తేదీ నుండి ప్రారంభమయ్యే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు 3 దశల్లో జరగనున్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, తూర్పు రాజస్థాన్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కొంకణ్, గోవా, కోస్తా ఆంధ్ర, యానాం, ఒడిశాలో రేపు అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. అలాగే పశ్చిమ మధ్యప్రదేశ్, సౌరాష్ట్ర, కచ్, ఉత్తరాఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్, నైరుతి రాజస్థాన్లతో పాటు ఛత్తీస్గఢ్లో రాబోయే 6 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలిపింది. ఇదిలా ఉండగా దక్షిణ భారతదేశంలోని కేరళ, మాహే, తెలంగాణ, కర్ణాటక తీర ప్రాంతాల్లో ఈ నెల 10వ తేదీ వరకు ఇదే మాదిరి వాతావరణ పరిస్థితులు ఉండవచ్చని పేర్కొంది. అదేవిధంగా రానున్న వారం రోజుల్లో పశ్చిమ, మధ్య భారతదేశంలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. క్రీడాకారులు మెరుగైన శిక్షణ పొందేందుకు వీలుగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య తెలిపారు. క్రీడాకారులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రీడా మౌలిక సదుపాయాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని, తద్వారా వారు క్రీడా పోటీల్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారని మంత్రి తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీకి తిరిగి వచ్చిన ప్యారిస్ పారా ఒలింపిక్ అథ్లెట్లతో మన్సుఖ్ మాండవ్య సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బంగారు పతక విజేత అవనీ లేఖరా, రజత పతక విజేతలు మనీష్ నర్వాల్, ప్రణవ్ సూర్మా, కాంస్య పతక విజేతలు మోనా అగర్వాల్, రుబీనా ఫ్రాన్సిస్, రాకేష్ కుమార్లను ఆయన సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ ప్యారిస్ పారా ఒలింపిక్స్లో అద్భుత ప్రదర్శన చేసిన పారాథ్లెట్లు ఇప్పటి వరకు 6 స్వర్ణాలు, 9 రజతాలు, 12 కాంస్యాలతో సహా 27 పతకాలు సాధించి చరిత్ర సృష్టించారని కొనియాడారు. ప్రతిభావంతమైన పిల్లల శక్తి సామర్థ్యాలను గుర్తించి వారిని మరింత ప్రోత్సహించడానికి మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను అందిస్తోంది. ఈ మేరకు జాతీయ అవార్డుల పోర్టల్లో www.awards.gov.inలో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2025 నామినేషన్లను సమర్పించడానికి ఈ నెల 15వ తేదీ చివరి తేదీ అని ఆ శాఖ పేర్కొంది. కాగా 18 సంవత్సరాలు నిండని భారతదేశంలో నివసిస్తున్న బాలలు ఈ పురస్కారానికి అర్హులు. దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా సి, ఇండియా డి మధ్య జరిగిన మ్యాచ్లో ఇండియా సి 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 206 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఈరోజు రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన ఇండియా డి 236 పరుగులకు ఆలౌట్ అయింది. 233 పరుగుల లక్ష్యాన్ని ఇండియా సి 61 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 7 వికెట్లు తీసిన ఇండియా సి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యారు. మరోవైపు బెంగళూరు వేదికగా ఇండియా బితో జరుగుతున్న మ్యాచ్లో 134 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో 3వ రోజు ఆటను కొనసాగించిన ఇండియా ఏ 231 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 2వ ఇన్నింగ్స్ ఆరంభించిన ఇండియా బి ఈరోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 150 స్కోరు చేసి 240 పరుగుల ఆధిక్యంలో ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. అపజయాలు ఎదురైనప్పుడు భయపడవద్దని, అవి విజయానికి నాంది అని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ విద్యార్థులకు సూచించారు. నేటి యువతను వికసిత భారత్ కోసం సిద్ధం చేసే బాధ్యత ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మణిపూర్లో ఈరోజు తెల్లవారుజాము నుండి వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల్లో 6 మరణించారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్దరిస్తామని బీజేపీ సీనియర్ నాయకులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు హామీ ఇచ్చారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.